హాయ్ హలో వెల్కమ్ టు ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాసెస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్వాడ్రిలేటరల్. వాట్ ఈజ్ అ క్వాడ్రిలేటరల్? క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి చూద్దాం. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది? సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్. సో 4 లైన్ సెగ్మెంట్స్ తోటి ఫామ్ అయిన దాన్ని ఏమంటున్నాం? క్వాడ్రిలేటరల్ అంటున్నాం. మరి ఈ క్వాడ్రిలేటరల్కి మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి, 2 డయాగోనల్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం నెక్స్ట్. సో క్వాడ్రిలేటరల్ డెఫినేషన్ ఏంటి? ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ such that no 2 line segments cross each other except at their end points. అంటే అవి డు నాట్ క్రాస్ అన్నట్టు ఈచ్ అదర్, ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ కావు, ఓన్లీ ఎండ్ పాయింట్ దగ్గరనే ఇంటర్సెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రిలేటరల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. మరి హౌ మెనీ టైప్స్ క్వాడ్రిలేటరల్స్? 2 టైప్స్. మరి ఆ 2 టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. వాట్ ఈజ్ అ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్? ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ క్వాడ్రిలేటరల్లో మనకు 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఏ, బి, సి, డి. ఈ ఏ యాంగిల్ తీసుకున్నా కూడా అది 180 కంటే తక్కువ ఉంటుంది. సో దాని మెజర్ 180 కంటే తక్కువ ఉంటే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాము. ఒకసారి చూడండి. క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 180 లెస్ దాన్ 180 degrees. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 180 degrees ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. మరి 180 అబోవ్ ఉంటే ఏమంటామో చూద్దాం నెక్స్ట్. 180 అబోవ్ ఉంటే కాన్కేవ్ క్వాడ్రిలేటరల్. వాట్ ఈజ్ అ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్? Concave quadrilateral, a quadrilateral in which the measure of one of the interior angles is more than 180 degrees is known as a concave quadrilateral. మరి కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిదంటే ఒక యాంగిల్, ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఉంది. ఏబిసిబిసిసిడిడిఏ 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్. సో ఇక్కడ మరి ఇది కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అని 2 రకాలుగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ చూడండి. ఒకటి ఈ ఇంటీరియర్ యాంగిల్ ఏ విధంగా ఉంది? ఇట్లా ఉంది. ఇట్లా ఉంటే దాన్ని 180 అబోవ్ ఉన్నట్టు కదా, ఇట్లా స్ట్రేట్గా ఉంటే 180, దీన్ని దాటి వచ్చేసింది ఈ షేప్లో ఉంది కాబట్టి ఇది 180 ఉంది. ఇక్కడ యాంగిల్ డి అంటే మోర్ దాన్ 180 ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాం. ఇంకొక రకంగా కూడా మనము రికగ్నైజ్ చేయొచ్చు. మరి డయాగోనల్స్, ఇక్కడ బీడీ డయాగోనల్ని కలిపితే జాయిన్ చేసి ఇది ఇంటీరియర్గానే ఉంది. ఏసీ ఇక్కడ ఏసీని కలిపితే ఇది బయటకు వచ్చేసింది. కాబట్టి ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమంటున్నాం? కాన్కేవ్ క్వాడ్రిలేటరల్. మరి కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటే కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే డిఫరెన్స్ గుర్తుపట్టగలగాలి. సో ఇక్కడ కాన్వెక్స్ తీసుకున్నట్లయితే ఇవి 2 ఇంటీరియర్ పాయింట్స్ని కలిపే లైన్ సెగ్మెంట్ మనకు లోపలనే వస్తే, ఇంటీరియర్గానే వస్తే అది కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ ఎక్కడైనా సరే తీసుకుంటే. మరి కాన్కేవ్లో ఇప్పుడు ఇక్కడ సి దగ్గర ఒకసారి చూడండి, పాయింట్స్ తీసుకోండి. ఒకటి ఇక్కడ తీసుకోండి. ఈ రెండింటిని కలిపితే ఇలానే రాలేదు, బయట సైడ్ వచ్చింది. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అంటాం. మెయిన్గా ఈ యాంగిల్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈచ్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 180 ఉంటే కాన్వెక్స్. ఒక యాంగిల్ ఒక్క యాంగిల్ 180 అబోవ్ ఉన్నా కూడా అది కాన్కేవ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి మరి క్వాడ్రిలేటరల్లో పార్ట్స్ చూద్దాము. మనకు ఎన్ని పార్ట్స్ అంటే సైడ్స్, యాంగిల్స్, ఆపోజిట్ సైడ్స్, అడ్జసెంట్ యాంగిల్స్, ఆపోజిట్ వర్టిసెస్, అడ్జసెంట్ యాంగిల్స్, ఆ విధంగా అవన్నీ కూడా మనము ఇప్పుడు చూద్దాము. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసి 4 సైడ్స్. వాట్ ఆర్ ద 4 సైడ్స్? ఏబీ బార్, బీసీ బార్, సిడి బార్, డిఏ బార్. ఇక్కడ ఏబి, బీసీ, సిడి, డిఏ, దీస్ ఆర్ ద 4 సైడ్స్. ఓకేనా? నెక్స్ట్ 4 యాంగిల్స్. వాట్ ఆర్ ద 4 యాంగిల్స్? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. యాంగిల్ గుర్తు యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై దిస్ సింబల్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, ఈ విధంగా రాయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 4 వర్టిసెస్. వర్టిసెస్ అంటే ఏంటి? ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్, ఇక్కడ 2 సైడ్స్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ని వర్టిసెస్ అంటాం. కార్నర్స్ ఏబిసిడి. సో ఏబిసిడి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. మరి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ డయాగోనల్స్. సో వాట్ ఆర్ ద డయాగోనల్స్? డయాగోనల్ అంటే ఏంటిది? ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ టు ఆపోజిట్ వర్టిసెస్. ఏసీ ఆపోజిట్ కదా, ఏకి ఆపోజిట్ సి ఉంది. ఈ రెండింటిని జాయిన్ చేసేదాన్ని ఏమంటున్నా? డయాగోనల్. ఓకేనా? ఇది ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? క్వాడ్రిలేటరల్కి 2 డయాగోనల్స్ ఉంటాయి, ఏసీ అండ్ బీడీ. ఏసీ బార్ పెట్టాలి, ఏసీ బార్, బీడీ బార్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మరి అడ్జసెంట్ సైడ్స్ గురించి నేర్చుకుందాం.
వాట్ ఆర్ ద అడ్జసెంట్ సైడ్స్? అడ్జసెంట్ సైడ్స్ అంటే ఇప్పుడు ఏబీకి ఒకటి చెప్తాను మీకు. ఏబీ సైడ్కి అడ్జసెంట్ సైడ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వాట్ ఆర్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏబీ? ఏబీకి ఇటు సైడ్ ఉండే లైన్ సెగ్మెంట్ ఇటు సైడ్ నియర్ బై ఇటు పక్కకు, అంటే కామన్ వర్టెక్స్ ఉండాలి 2 సైడ్స్కి. ఇప్పుడు ఏబీకి బీసీ అవుతుంది, ఏబీకి ఏడీ కూడా అవుతుంది. మరి ఏడీ బీసీ అవుతుందా? కాదు. ఏబీకి 2 ఉంటాయి అడ్జసెంట్ సైడ్స్, బీసీ చెప్పొచ్చు, ఏడీ చెప్పొచ్చు. ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి బీసీకి తీసుకుందాం. సో అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ బీసీ, ఓకేనా. మరి వాట్ ఆర్ ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ బీసీ? బీసీకి బీఏ అవుతుంది, తర్వాత బీసీకి సిడి అవుతుంది. మరి ఈ రెండు కావు, ఈ రెండు ఏమైతే ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. అడ్జసెంట్ సైడ్స్ అంటే దీనికి పక్కకి ఈ కామన్ వర్టెక్స్ ఉండాలి. బీ తోటి స్టార్ట్ కావాలి, సి తోటి స్టార్ట్ అయ్యే వాటిని అడ్జసెంట్ సైడ్స్ అంటాం. అట్లా ప్రతి ఈచ్ సైడ్ హ్యాస్ 2 అడ్జసెంట్ సైడ్స్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్జసెంట్ యాంగిల్స్ అంటే నియర్ బై యాంగిల్స్ని. ఇప్పుడు ఈచ్ యాంగిల్ హ్యాస్ 2 అడ్జసెంట్ యాంగిల్స్. ఇప్పుడు యాంగిల్ ఏకు అడ్జసెంట్ యాంగిల్స్ ఏముంటాయి? యాంగిల్ బి ఉంటుంది, తర్వాత యాంగిల్ డి ఉంటుంది. ప్రతి ఒక్క యాంగిల్కి 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఉంటాయి. మళ్ళీ బీకి ఏముంటాయి చెప్పండి? బీకి సి అండ్ ఏ. యాంగిల్ బీకి అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటి? ఇక్కడ సి, ఏ. బీకి అడ్జసెంట్ ఇటు పక్క అని గుర్తుపెట్టుకోండి, నియర్ బై. యాంగిల్ బీకి యాంగిల్ ఏ, యాంగిల్ సి, అట్లా ప్రతి యాంగిల్కి కూడా 2 రాయండి, ఓకేనా. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్, పేర్లోనే ఉంది ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండేది. సో ఎదురుగా, ఓకే, ఏబీకి ఎదురుగా ఉండేది, ఏబీ సైడ్కి ఎదురుగా ఉండేది ఏంటిది? సిడి బార్. ఏబీకి ఆపోజిట్ సైడ్ ఏంటి? సిడి. మరి ఏడీ లైన్ సెగ్మెంట్ ఏడీ సైడ్కి ఎదురుగా ఉండేది ఏంటిది? బీసీ. సో వీటిని ఏమంటున్నాం మనం? ఆపోజిట్ సైడ్స్. ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈజీ. యాంగిల్ ఏకు ఆపోజిట్ యాంగిల్ ఏంటిది? యాంగిల్ సి. తర్వాత నెక్స్ట్ యాంగిల్ బీకి ఇక్కడ ఎదురుగా ఉండేది ఏంటిది? యాంగిల్ డి. ఆపోజిట్ యాంగిల్స్, ఆపోజిట్ సైడ్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇన్ క్వాడ్రిలేటరల్. ట్రయాంగిల్లో మనం నేర్చుకున్నాం. ట్రయాంగిల్లో ఏంటిది? యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఏముంటుంది? 180 ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? 360 ఉంటుంది, ఓకేనా. మరి లాజికల్గా కూడా మనం క్వాడ్రిలేటరల్ని వీ కెన్ డివైడ్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ ఇట్లా ఉంటాయి అనుకో. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్, ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్. మన ట్రయాంగిల్లో యాంగిల్స్ మొత్తం ఏమని నేర్చుకున్నాం? 180. ఇది 180. సో 180 + 180 360 ఉంటుంది, ఓకేనా. దీని ద్వారా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. 360 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది చెప్తాను మీకు. సో ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు 360 degrees. ఈచ్ డయాగోనల్ డివైడ్స్ ద క్వాడ్రిలేటరల్ ఇంటూ 2 ట్రయాంగిల్స్. ఇప్పుడు ఈచ్ డయాగోనల్ అంటే ఇప్పుడు మనకు క్వాడ్రిలేటరల్లో ఒక డయాగోనల్ ఉంది, ఇది ఎన్నిగా విడగొడుతుంది? ఇంటూ 2 ట్రయాంగిల్స్గా. 2 ఒకటేసారి కాకుండా ఒక్కొక్క డయాగోనల్లో గీసి చూడండి, అది మనకు ఏమవుతుంది? 2 డయాగోనల్స్గా అవుతుంది, ఓకేనా. దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ నేర్చుకుందాము. ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోగలరు.